వెల్కమ్ టు మంచితనం న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎట్టకేలకు సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య. అసెంబ్లీ ప్రాంగణంలో సీఎంను కలిసిన గుమ్మడి నర్సయ్య మాజీ ఎమ్మెల్యేని ఆప్యాయంగా పలకరించిన సీఎంను కలిసేందుకు అవకాశం ఇవ్వడం లేదంటూ ఇటీవల నర్సయ్య ఆవేదన. వైవి సుబ్బారెడ్డి తల్లి పార్థివ దేహానికి నివాళులర్పించిన జగన్. నిన్న తెల్లవారుజామున తుది శ్వాస విడిచిన సుబ్బారెడ్డి మాతృమూర్తి. మేదరమెట్లలోని సుబ్బారెడ్డి నివాసానికి వెళ్లిన జగన్. సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చిన జగన్. ట్రిపుల్ ఆర్ గురించి కీలక అప్డేట్ ఇచ్చిన కోమటిరెడ్డి. 2 నెలల్లో ట్రిపుల్ ఆర్ పనులు ప్రారంభించేందుకు గడ్కరీ హామీ ఇచ్చారన్న కోమటిరెడ్డి. 3 నెలల నుంచి 4 ఏళ్లలో పనులు పూర్తి చేస్తామని వెల్లడి. ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ రూపురేఖలు మారిపోతాయని వ్యాఖ్య. విశాఖలో ఏఐ స్పోర్ట్స్ యూనివర్సిటీలు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామన్న నారా లోకేష్. 2016లో ప్రైవేటు యూనివర్సిటీల బిల్లు తీసుకొచ్చామని, అందులోని లోపాలు సరిదిద్ది కొత్త చట్టం తెస్తామన్న మంత్రి. మంత్రి ఉత్తమ్ సూర్యాపేటకు ఎస్ఆర్ఎస్పీ నీళ్లు తీసుకురావాలన్న జగదీష్ రెడ్డి. మంత్రి అలా చేస్తే ఆయన కాళ్లు కడిగి ఆ నీళ్లు తన నెత్తిన పోసుకుంటానని ప్రకటన. పరిపాలన చేతకాక కాంగ్రెస్ వాళ్లు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ఫైర్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి మాతృమూర్తి పిచ్చమ్మ నిన్న తెల్లవారుజామున తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆమె వయసు 85 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఒంగోలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. పిచ్చమ్మ పార్థివ దేహానికి వైసీపీ అధినేత జగన్ నివాళులర్పించారు. బాపట్ల జిల్లా మేదరమెట్లలోని సుబ్బారెడ్డి నివాసానికి జగన్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె భౌతిక కాయానికి నివాళులర్పించి వైవి కుటుంబ సభ్యులను జగన్ ఓదార్చారు. ఈ సందర్భంగా జగన్ తో పాటు ఆయన తల్లి విజయమ్మ కూడా ఉన్నారు. సుబ్బారెడ్డి తల్లి అంత్యక్రియల్లో జగన్ పాల్గొనబోతున్నారు. హైదరాబాద్ చుట్టూ నిర్మించనున్న ట్రిపుల్ ఆర్ రీజనల్ రింగ్ రోడ్డు గురించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చర్చలు జరిపానని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. శాసన మండలిలో ఆయన మాట్లాడుతూ ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం అలైన్మెంట్ పూర్తి చేసి పంపుతామని చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ రూపురేఖలు మారిపోతాయని అన్నారు. 2 నెలల్లో పనులు ప్రారంభించేందుకు గడ్కరీ హామీ ఇచ్చారని కోమటిరెడ్డి తెలిపారు. 3.5 నుంచి 4 ఏళ్లలో దీన్ని పూర్తి చేస్తామని చెప్పారు. ట్రిపుల్ ఆర్ గురించి గడ్కరీని 7 సార్లు కలిశానని తెలిపారు. బీఆర్ఎస్ నేతల మాదిరి రోడ్లను అమ్ముకునే అలవాటు తమకు లేదని చెప్పారు. మనం చూసిన గోకాపేట కానీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ ఏ విధంగా రేట్లు పెరుగుతున్నాయి, మిడిల్ క్లాస్ మ్యాన్కి ఏ విధంగా ఇబ్బంది ఉంది. ఇంకా సిటీని కూడా అప్గ్రేడ్ చేయాలి. నేషనల్ హైవేకి 6 నేషనల్ హైవేస్ క్రాస్ అవుతుంది కాబట్టి వెహికల్స్ బయటికి వెళ్ళే విధంగా దాన్ని టేకప్ చేయాలి అని మా ప్రభుత్వం వచ్చి నేను మినిస్టర్ అయిన తర్వాత నేను 7th రోజు ప్రమాణ స్వీకారం చేస్తే 11th డిసెంబర్ రోజు గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళి దాదాపు 2 అవర్స్ పాటు చర్చించి ఆ తర్వాత వరుసగా 7 సార్లు ఇప్పటికి గెలవడం అధ్యక్ష. లాస్ట్ విజిట్ మన 11th రోజు కూడా దాదాపు 2 గంటల పాటు మా అధికారులతో కలిపి మా పార్లమెంట్ సభ్యులను కలిసి దీన్ని వేగవంతం చేయాలి, దీని అవసరం దృష్ట్యా అని చెప్పి వారి కోరడం. ఇప్పటికే నార్థన్ భాగానికి సంబంధించి 5 ప్యాకేజీలుగా చేసి దాదాపు 7,100 కోట్లతోని టెండర్లు పిలిచే కార్యక్రమం కూడా జరిగింది. కానీ కొన్ని పర్మిషన్స్ కానీ మళ్ళా క్యాబినెట్ అప్రూవల్ అయిన తర్వాతనే నేను చేయాలని చెప్పి అప్పుడు ఈ టెండర్స్ని కూడా ఓపెనింగ్ పోస్ట్పోన్ 2 సార్లు పోస్ట్పోన్ చేయడం జరిగింది. మొన్న 11th రోజు గడ్కరీ గారు గౌరవ కేంద్ర మంత్రి గారు ఆ రోజు నాకు హామీ ఇచ్చి 2 months లోపు ఇవన్నీ కూడా క్యాబినెట్లో అప్రూవ్ చేయించి నార్థన్ సైడ్ని వెంటనే పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష. దాంతోపాటు అప్పుడే చెప్పాను, ఇప్పటికే మేము ఒక కన్సల్టెన్సీని రిక్రూట్ చేసుకొని సదరన్ భాగాన్ని కూడా, ఎందుకంటే నార్త్ చేసి అక్కడ వర్క్ స్టార్ట్ అయిన తర్వాత సదరన్ సంబంధించి అలైన్మెంటే అక్కడికి ఫిక్స్ కాలే. దాన్ని మేము ఇప్పుడు టేకప్ చేసి ఒక కన్సల్టెన్సీ అపాయింట్ చేసి చౌటుప్పల్ నుంచి మళ్ళా దాని నుంచి వికారాబాద్ మీదుగా కన్నీ వరకు అక్కడ సంగారెడ్డి వరకు ఇది రింగ్గా ఉండాలని దానికి సంబంధించిన కార్యక్రమంలో చేపడుతూ మంత్రి గారికి గౌరవ కేంద్ర మంత్రి గారు చెప్పడం జరిగింది. సైమల్టెన్సీగా దీన్ని కూడా చేస్తామని చెప్తే వారు కూడా ఒప్పుకొని మీరు వెంటనే డిపిఆర్ చేసి పంపమని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో మాది ఒకటే ఆలోచన ఏంటంటే, గతంలో మేము
దూరదృష్టితో ఆలోచించి ఔటర్ రింగ్ రోడ్డుని నిర్మించి ఒక ఛాలెంజ్గా నిర్మించి అదే ప్రాంతంలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, అదే ప్రాంతంలో కోకాపేట SEZ కానివ్వండి, అదే ప్రాంతంలో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిర్మించి ఈరోజు హైదరాబాద్ విశ్వనగరంలో ఈరోజు ప్రపంచంలో అసలు దేశంలో నెంబర్ 2 స్థానంలో ఆఫ్టర్ బెంగళూరు ఉన్నదంటే ఆ రోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దాని లింక్ రోడ్ PV నరసింహ ఎక్స్ప్రెస్ వేగా కలుపుతూ ORR నిర్మించింది అధ్యక్ష. కానీ దురదృష్టకరం ఏంటంటే ఎన్నికలకు 3 మాసాల ముందం అసలు ఎక్కడ దేశ చరిత్రలో ఎక్కడ చూడలే. నేను కూడా 25 సంవత్సరాలుగా 5 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా, ఎంపీగా ఉన్నాను తప్ప ఎప్పుడు కూడా ఒక రోడ్డుని హోల్సేల్గా 30 ఇయర్స్కు నామినల్ బేస్ మీద రోడ్ అమ్ముకున్నట్టే లెక్క అధ్యక్ష. లీజ్ అంటే 30 ఇయర్స్ అంటే చాలా లాంగ్ పీరియడ్. చాలా ORR మేము కట్టింది మీరు అమ్ముకున్నారు. RRRకి వస్తే ORRకు లింక్ ఉంటుంది దానికి. మీరు రేడియల్ రోడ్స్ కూడా అడిగినారు మా పెద్దలు జీవన్ రెడ్డి గారు. రేడియల్ రోడ్స్ కూడా ప్రపోజ్ చేస్తున్నారు. 33 రేడియల్ రోడ్ కూడా ప్రపోజ్ చేస్తున్నాం. HMDA ద్వారా కూడా రేడియల్ రోడ్ ప్రతిపాదన ఉన్నది. కానీ ఎంత అధ్యక్ష సంవత్సరానికి మాకు అప్పటికే 300-400 కోట్ల ఆదాయం వచ్చే రోడ్డుని ఎక్కడైనా చూసాం అధ్యక్ష ఈ ప్రపంచంలో? ఈ దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ చూడలే. సరే దాని విమర్శన కాదు, కానీ మేము పాత హిస్టరీ మాట్లాడుకుంటూ పోతే మాకు సమయం లేదు అధ్యక్ష. ఎందుకంటే 10 సంవత్సరాలు వెనుకపోయిన తెలంగాణని అప్పులపాలు చేసి విధ్వంసం సృష్టించిన తెలంగాణని ఏ విధంగా ప్రపంచ హైడ్రా పేరుతో ప్రభుత్వంలోని పెద్దలు వసూళ్ల దందా నడిపిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీ పేరుతో పేదల ఇళ్లపై పగబట్టారని ఆరోపించారు. ఈ మేరకు కేటీఆర్ ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం తీరును విమర్శిస్తూ పోస్ట్ పెట్టారు. ఫోర్త్ సిటీ పేరుతో ముఖ్యమంత్రి ఫ్యామిలీ రియల్ వ్యాపారం చేస్తోందని మాజీ మంత్రి దుయ్యబట్టారు. RRR పేరుతో పేదల భూముల ఆక్రమణకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. పేదలపై ప్రతాపం చూపుతూ పెద్దలతో ఒప్పందం చేసుకుంటున్నారని విమర్శించారు. ఆర్టికల్ 14 ప్రకారం రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రవేశపెట్టిన ఎస్సీ వర్గీకరణ బిల్లుకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపింది. మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎప్పుడు దళితుల హక్కులకు అండగా ఉంటుందని అన్నారు. ఇప్పుడు ఇంతకుముందు కూడా అధికారంలోకి వచ్చినాక కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి అధికారంలోకి రాగానే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 29 నవంబర్ 2014లోనే ఈ సభ చేసినటువంటి తీర్మానం యొక్క ప్రతిని స్వయంగా ఆయనకు అందజేసి అప్పుడు కూడా ప్రభుత్వం తరఫున ఇంప్లీడ్ అయి సుప్రీంకోర్టులో మంచి అడ్వకేట్ని పెట్టి ఈ ఎస్సీ వర్గీకరణ అంశానికి అనుకూలంగా వాదనలు వినిపించిన సంగతి కూడా నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. అయితే చివరకు ఆగస్టు 1, 2024న సుప్రీంకోర్టు వారు ఈ ఎస్సీ వర్గీకరణ చేసే హక్కు ఆయా రాష్ట్రాలకే ఉన్నది, చేసుకోవచ్చు అని తీర్పు ఇస్తే వెంటనే ఆ తీర్పును బీఆర్ఎస్ పార్టీ స్వాగతించింది, సమర్థించింది కూడా అని చెప్పి తమకు మనం చేస్తా ఉన్నాను. ఇప్పుడు కూడా ఎస్సీ వర్గీకరణ కోసం ఎలాంటి అనుకూల కార్యాచరణ ఏది మీరు తీసుకున్నా, ఈ ప్రభుత్వం తీసుకున్నా డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని చెప్పి నేను మీ ద్వారా ప్రభుత్వానికి మనం చేస్తా ఉన్నాను అధ్యక్ష. అయితే సరే, ఈ అంశంలో ఎవరికి తోచినంత వారు చేసినారు. అయితే విచిత్రంగా నాకంటే మొదలు మాట్లాడిన ఇటువైపు బీజేపీ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, అసలు ఇక ఎవరేం చేయలేదు మేమే చేసినామని వీళ్ళు, మేమే చేసినామని వాళ్ళు చెప్పుకోవడం కూడా ఇవాళ చూసినాం మనం. అయితే ఏవి కూడా సత్యాలు ఏవి కూడా తుడిపేయలేవు, దాపేయలేము అధ్యక్ష. డెఫినెట్గా అధ్యక్ష 2004 నుంచి 2014 మట్టుకు యూపీఏ గవర్నమెంట్ ఉన్నది. వారే ఉషా మెహ్రా కమిషన్ వేసినారు. ఉషా మెహ్రా కమిషను ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ సవరణ చేయాలి, ఎస్సీ వర్గీకరణ చేయాలి,
అని చెప్పి సిఫారులు చేసింది. కానీ అది ఏం కారణమో ఏమో ఆ 10 సంవత్సరాలు మాత్రం కార్యరూపంలోకి దాల్చలేదు అధ్యక్ష. ఇది సత్యం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది అధ్యక్ష. అట్లనే అధ్యక్ష ఇంకా విషయం, ఈ వర్గీకరణ కోసం మద్దతు రావట్లేదు, మాకు రావాల్సినంత చట్టసభల నుంచి కావచ్చు అని చెప్పి మాదిగ సోదరులు ఉద్యమాన్ని చాలా ఉధృతంగా చేసినారు ఆ సందర్భంలో, ఆ 10-15 సంవత్సరాలు. ప్రైవేట్ వర్సిటీల సవరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అమరావతిలో బిడ్స్ ప్రాంగణానికి 70 ఎకరాలు కేటాయించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డీప్ టెక్ యూనివర్సిటీ ఏర్పాటు ప్రణాళికలు సాగుతున్నాయని, విశాఖలో ఏఐ స్పోర్ట్స్ వర్సిటీలు ప్రారంభిస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. 2016లో తెచ్చిన బిల్లులోని లోపాలను సరిచేసి కొత్త చట్టాలు అమలు చేస్తామని అన్నారు. 2016లో ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ చట్టం తీసుకొస్తాం జరిగింది. గత ప్రభుత్వం దీనికి 5 సవరణలు చేసింది అధ్యక్ష. ఆ సవరణలు నిన్న నేను ఒక ప్రశ్నకి ప్రిపేర్ అయ్యే సమయానికి నేను చదివితే అధ్యక్ష, మనం చేసిన చట్టాలు యూజీసీ గైడ్ లైన్స్ కి విరుద్ధంగా ఉంది. అంటే వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ రోజు గ్రీన్ ఫీల్డ్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలంటే టాప్ 100 గ్లోబల్ యూనివర్సిటీస్ తో జాయింట్ డిగ్రీ ఉండాలి అని చెప్తాం జరిగింది. కానీ యూజీసీ ఏమంటుందంటే, జాయింట్ డిగ్రీ ఇవ్వాలంటే మినిమం ఇన్ని సంవత్సరాలు ఆ యూనివర్సిటీ ఆపరేషన్ లో ఉండాలి, ఇన్ని ఇయర్స్ అయి ఉండాలి అని చెప్తున్నారు. అంటే వీఆర్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ యూజీసీ. సో నేను మొన్న కూడా కౌన్సిల్ లో చెప్పాను, ఆ చట్టాన్ని మనం సవరణ చేయాలి, కానీ కొంచెం డీటెయిల్డ్ గా చేద్దాం. అంటే హడావుడిగా చేస్తే మళ్ళీ పొరపాట్లు చేస్తాం. కొంచెం డీటెయిల్డ్ గా చేసి ఆ చట్టాలని సవరిస్తాం జరుగుతుంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. పెద్దలన్నట్టు పెద్ద ఎత్తున యూనివర్సిటీస్ మనం ప్రోత్సహించాలి. అంటే మేమందరం ముద్దుగా తాతయ్య అంటాం. సో బుచ్చయ్య తాతయ్య చెప్పింది ఏంటంటే, చట్టాలు మేము సవరించాలి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఫారిన్ యూనివర్సిటీస్ మనం ఇక్కడ ప్రోత్సహించాలి. అంతేకాకుండా మన దేశంలోనే ఒక అద్భుతమైన ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఒక ఉదాహరణ బిట్స్. ఈరోజు అధ్యక్ష నిన్నే కేబినెట్ మీటింగ్ లో బిట్స్ అమరావతిలో ఏర్పాటు చేసేందుకు 70 ఎకరాలు కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది అధ్యక్ష. బిట్స్ ఆంధ్ర రాష్ట్రానికి వస్తుంది. అంతేకాకుండా అధ్యక్ష టాటా గ్రూప్, ఎల్ఎన్టీ, ఐఐటి మెడ్రాస్, ప్రత్యేకంగా యూనివర్సిటీ ఆఫ్ టోక్యో తో కలిసి డీప్ టెక్ యూనివర్సిటీ, అంటే నెక్స్ట్ జనరేషన్ ఏఐ ఎంఎల్ కాకుండా నెక్స్ట్ జనరేషన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి. ఇది పర్సనల్ గా గౌరవ ముఖ్యమంత్రి గారు లీడ్ చేస్తున్నారు. ఇది ప్యాషన్ ప్రాజెక్ట్ గా లీడ్ చేస్తున్నారు. ఇది నేను బలంగా నమ్మేది. మొత్తం ఎకో సిస్టమ్ ని రెవల్యూషనైజ్ చేసి యూనివర్సిటీ అది కూడా తీసుకొస్తాను అధ్యక్ష. నేను పర్సనల్ తీసుకుని ఒక ఏఐ యూనివర్సిటీ విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని లక్ష్యంతో ఉన్నాం. అదేవిధంగా ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా చేయాలని అధ్యక్ష. ఇది ఇప్పటివరకు ఉంది. ఇంతేకాకుండా ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు తో కూడా అనేక యూనివర్సిటీస్ ఆల్రెడీ చర్చల్లో ఉన్నాయి. ఒకటి యూనివర్సిటీ ఆఫ్ టోక్యో కూడా చర్చలో ఉంది. ఏఎంఏ యూనివర్సిటీ ఫిలిప్పీన్స్ నుంచి కూడా చర్చలో ఉంది అధ్యక్ష. ఇంతేకాకుండా ఇతర యూనివర్సిటీలు కూడా వాళ్ళందరూ వచ్చి కలుస్తూ అంటున్నారు. సో ఈ సెషన్ అయిన తర్వాత వాళ్ళందరితో మీటింగ్ పెట్టుకుని పెద్ద ఎత్తున ప్రైవేట్ రంగంలో కేవలం ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కాదు, భారతదేశంలో ఉన్న టాప్ యూనివర్సిటీస్ అందరినీ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చే విధంగా కేవలం అమరావతి విశాఖపట్నమే కాకుండా అన్ని ప్రాంతాలు, అంటే రాయలసీమకి వెళ్ళాలి, ఎవరు వెళ్ళాలి. ఇంకో పక్కన కొన్ని పార్లమెంట్లు మనం చూసే గల ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు. సో మంత్రి అయిన తర్వాత అది బ్యాలెన్స్ చేయాలన్న ఆలోచనలో అక్కడికి వాళ్ళకి అంటే కొంచెం ₹2 ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇచ్చి అలాంటి ప్రాంతాలు కూడా తీసుకెళ్లి అన్ని ఏదైతే పార్లమెంట్ లోనే కనీసం ఒక యూనివర్సిటీ అనేది ఉండాలనే లక్ష్యంతో మన కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ అధ్యక్ష, 2016లో ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ చట్టం తీసుకొస్తాం జరిగింది. గత ప్రభుత్వం దీనికి 5 సవరణలు చేసింది అధ్యక్ష. ఆ సవరణలు నిన్న నేను ఒక ప్రశ్నకి ప్రిపేర్ అయ్యే సమయానికి నేను చదివితే అధ్యక్ష, మనం చేసిన చట్టాలు యూజీసీ గైడ్ లైన్స్ కి విరుద్ధంగా ఉంది. అంటే వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ రోజు గ్రీన్ కాంగ్రెస్ పాలనలోనే బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. కాలేర్కర్ కమిటీ నివేదికను కాంగ్రెస్ పక్కన పెట్టిందని, మండల్ కమిషన్ అమలును ఇందిరాగాంధీ 10 ఏళ్ల పాటు నిలిపివేసిందని గుర్తు చేశారు. రాజీవ్ గాంధీ పార్లమెంట్లో బీసీలకు వ్యతిరేకంగా మాట్లాడారని, 2011లో యూపీఏ హయాంలో 4,300 కోట్లతో నిర్వహించిన నివేదికను ఇప్పటికీ బయట పెట్టలేదని ప్రశ్నించారు. ఒక రెవల్యూషనరీ బిల్ తెచ్చినందుకు వాస్తవానికి కూడా నేను ప్రభుత్వాన్ని అభినందిస్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే ఇట్లాంటి బిల్లు తెచ్చినప్పుడు బాధ్యత ఎక్కువ ఉండాలి. ఇంకా అదే నేను అడుగుతా ఉన్నా, ఇంకా సీరియస్నెస్ ఎక్కువ ఉండాలని నేను అడుగుతా ఉన్నాను తప్ప ఇంకోటి లేదు అధ్యక్ష. అయితే సంపూర్ణ స్వరాజ్యం ఎప్పుడు సాధ్యమవుతుందంటే, నేను చెప్పేది బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలందరికీ కూడా అవకాశం ఉన్నప్పుడే సంపూర్ణ స్వరాజ్యం సాధ్యమవుతుంది అధ్యక్ష. మన దేశంలో గొప్ప గొప్ప మనుషులు, ఛత్రపతి శివాజీ లాంటి వాళ్ళు, సాహు మహారాజ్ లాంటి వాళ్ళు, పెరియార్ గారు, నారాయణ గురు గారు, మన రాష్ట్రంలో అధ్యక్ష సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు, పండుగ సాయన్న ముదిరాజు గారు, చాకలి ఐలమ్మ గారు, దొడ్డి కొమరయ్య కుర్మ గారు, అట్లా వీళ్ళందరి పోరాట గాథలు, వీర చరిత్రలు, అద్భుతమైనటువంటి అంశాలు ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నీ ఇంతమంది త్యాగదనులు, ఇంతమంది పోరాట వీరులు ఉన్నటువంటి సందర్భంలో కూడా అధ్యక్ష,
అందాల్సినటువంటి అవకాశాలు మాత్రం అందలేదన్నది వాస్తవం అధ్యక్ష. అది ఏ ఇండిసెస్ తీసుకోండి, ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగుల సంఖ్య తీసుకుంటే అధ్యక్ష, మనకు రిజర్వేషన్ ఎప్పుడో వచ్చింది, కానీ ఇప్పటికి కూడా 23% బీసీలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో దాటలేదు అధ్యక్ష. అదేవిధంగా మన యూపీఎస్సీలో జరిగేటటువంటి రిక్రూట్మెంట్లో కూడా వాస్తవానికి రిజర్వేషన్ 27% ఉంటుంది కానీ అధ్యక్ష, అన్ఫార్చునేట్లీ 7 to 8% కూడా బీసీలు యూపీఎస్సీలో రాలేనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. మరి ఒకవేళ గ్లోబల్ ర్యాంకింగ్స్ చూసుకుంటే అధ్యక్ష, 194 దేశాల జాబితాలో మన భారతదేశం 144వ స్థానంలో ఉంది అధ్యక్ష, అంటే తలసరి ఆదాయం విషయంలో. కానీ దేశ తలసరి ఆదాయం వర్సెస్ బీసీల తలసరి ఆదాయం చూసుకున్నట్లయితే అధ్యక్ష, అసలు $2,500 పర్ హెడ్ మనది కంట్రీలో ఉంటే బీసీలకు ఉండేటటువంటి పర్ క్యాపిటల్ ఇన్కమ్ అధ్యక్ష $500 కూడా లేదు. అంటే అసమానతలు, ఇందాక అన్న ఏవిఎన్ రెడ్డి గారు అద్భుతంగా మాట్లాడారన్న, అసమానతలు మన దేశంలో ఎట్లా ఉన్నాయనేటటువంటి అంశం. మరి దీనికి కారణం ఎట్లా అధ్యక్ష? మన దేశంలో సంపదను చూసినట్టయితే 50% జనాభా ఉన్న బీసీల దగ్గర కేవలం 15% మాత్రమే సంపద ఉంది అధ్యక్ష. ఎందుకు వచ్చింది అసమానతలు అని అంటే, డెఫినెట్గా ప్రపంచీకరణ జరిగింది అధ్యక్ష, పారిశ్రామికీకరణ జరిగింది, సాంకేతిక పురోభివృద్ధి జరిగింది. అయితే ఈ బీసీ అని కాన్సెప్ట్ మనం లూజ్గా వాడుతున్నాం, కానీ ఈ బీసీలలో భిన్న వృత్తుల సమాహారం ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు అధ్యక్ష. ఒకటే టైప్ వ్యక్తులు ఉన్నారు, అన్ని వృత్తులు చేసినటువంటి వాళ్ళందరూ ఉంటారు. కాబట్టి ఎప్పుడైతే ప్రపంచీకరణ జరిగిందో, ఎప్పుడైతే పారిశ్రామికీకరణ జరిగిందో, ఇండస్ట్రియలైజేషన్ జరిగిందో అధ్యక్ష, ఎప్పుడైతే సాంకేతిక పురోభివృద్ధి జరిగిందో, అప్పుడు శ్రమ, పెట్టుబడి, ఉత్పత్తి ఇవి ప్రధానంగా జరిగి గ్రామాల్లో ఉన్నటువంటి సాంప్రదాయ వృత్తులన్నీ పోయి అందరూ కూడా పట్టణాలకు వలసలు వచ్చేటటువంటి పరిస్థితి వచ్చింది. నిన్న కూడా ఇక్కడ బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. సూర్యాపేటలో పంటలు ఎండిపోతున్నాయని, ఎండిపోయిన పంటకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరాకి 30,000 పరిహారంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేటకు ఎస్ఆర్ఎస్పీ దేవాదుల ప్రాజెక్టు నీళ్లు తీసుకొస్తే ఆయన కాళ్లు కడిగి ఆ నీళ్లు తన నెత్తిన చల్లుకుంటానని అన్నారు. ప్రభుత్వం, మంత్రులు చేతకాని మాటలు మాట్లాడుతున్నారని ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి విమర్శించారు. ఈ రైతాంగాన్ని, వేలాది లక్షలాది రైతాంగాన్ని చావగొడుతున్నారు మొత్తము. ఇది మీరు ఎవరిని చూసినా, ఎవరి నోట్ ఇట్లా మీరు రోడ్డు ముందు మీరు ఇది పెట్టినా ఎట్లా మాట్లాడుతున్నారో చూస్తున్నారు. రైతులు ఏ రకంగా పోటీపడి ముందుకు వస్తున్నారో చూస్తున్నారు. నేను మాట్లాడదా అంటే నేను మాట్లాడతా అని. రేవంత్ రెడ్డి బట్టలు ఇప్పుతావు, బట్టలు ఇప్పు తీసుకొడతావా? ఎందుకు నేను నిలదీస్తే రైతాంగం ఆ విషయాన్ని రిపోర్టర్ మిత్రులు వాళ్ళ మీడియాలో చూపిస్తే కొడతావా? జైలుకు పంపుతావా? మాట్లాడిన వాళ్ళని బట్టలు వేసి కొడతావు, అవి చూపించిన వాళ్ళని బట్టలు వేసి కొడతావా? ఇప్పుడు నీకు రిపోర్టర్లు అంటే భయం వేస్తుందా? ఇప్పుడు రిపోర్టర్లు నీకు సైతాన్లా కనబడుతున్నారా? ఇప్పుడు నీకు తల్లి బిడ్డలు గుర్తొస్తున్నారా? 5 ఏళ్ళుగా నువ్వు మాట్లాడిన భాష, నువ్వు ఏ నియోజకవర్గానికి పోయినా అక్కడ ఉన్న స్థానిక మంత్రుల గురించి, శాసనసభ్యుల గురించి నువ్వు మాట్లాడిన భాష, నువ్వు వాడిన పదాలు, కేసీఆర్ కుటుంబం గురించి నువ్వు మాట్లాడిన పదాలు, కేసీఆర్ కుటుంబం కొడుకు కూతురు రాజకీయాలు ఉన్నారు కాబట్టి మాట్లాడినంటే సరిపోతుందేమో. కేసీఆర్ మనవళ్ళు మనవరాల గురించి కూడా నువ్వు మాట్లాడిన భాష, నీ యూట్యూబ్ ఛానళ్ళు, నువ్వు పెట్టి స్పాన్సర్ చేసిన యూట్యూబ్ ఛానళ్ళు మాట్లాడిన భాష గుర్తొస్తుందా రేవంత్? అందుకే ఇప్పటికైనా తెలుసుకున్న వాస్తవం ఏందో, విమర్శలు వస్తాయనే విషయం పబ్లిక్లో నిలబడ్డ తర్వాత తప్పకుండా ప్రజల నుంచి ప్రశ్నలు వస్తున్న విషయం మొదటిసారి తెలుసుకున్నావు. కానీ బుద్ధిగా ఉండు, సంస్కారంగా మాట్లాడడం నేర్చుకో. నీకు ప్రజల్ని బట్టలిప్పి కొట్టే హక్కు లేదు, కానీ ప్రజలకు ఉంది. నీ బట్టలు చింపేటట్టు కొట్టే హక్కు ప్రజలకు ఉంది. ఎందుకంటే నువ్వు బాకీ పడ్డావు ప్రజలకు. నువ్వు రాసిచ్చినావు. నువ్వు 420 హామీలను, 6 గ్యారెంటీలను నువ్వు రాసిచ్చినావు స్వయంగా. బాకీ పడ్డోన్ని బట్టలు తీసుకొట్టే హక్కు ప్రజలకు మాత్రమే ఉంటుంది, బాకీ పడ్డవాడికి ఉండదు. అది గుర్తుపెట్టుకో మిస్టర్. మహిళలు నిలదీస్తున్నారు, వాళ్ళని బాధ పెడుతుంది. ఆ ఎండిపోయిన పొలాలు వాళ్ళని బాధ పెడుతున్నాయి. వాళ్ళ కళ్ళ ముందట ఉన్న నీళ్ళు పోతుంటే దేశానికి మొత్తం పాడు చేసింది సార్. పెట్టిన పెట్టుబడి ఎక్కడికి పోతుంది? ఎట్లా తీర్చాలి? రేపు తెచ్చినప్పుడు ఎట్లా తీర్చాలి? నువ్వు చేసిన మోసం వల్ల వచ్చే రైతు బంధు రాకుండా ఆపేసిన దానివల్ల నువ్వు రుణమాఫీ చేస్తా వెంటనే పోయి తెచ్చుకోండి 2 లక్షలు నువ్వు చెప్పి నమ్మించి అప్పు తెచ్చుకుంటట్టు చేసి అప్పుల పాలు చేసి చేసిన అప్పు తీర్చకుండా, రైతు రుణమాఫీ, రైతు బంధు ఇవ్వకుండా,
బోనస్ ఇస్తా అని చెప్పి ఒక బోగస్ మాట చెప్పి సన్నాలు వేసుకోమని చెప్పి అత్యంత ఖర్చు ఇబ్బందితో కూడుకున్నది అయినప్పటికీ నువ్వు ఇస్తానన్న బోనస్ ఆశపడి సన్నాలు పండించుకోవడానికి పొలాలు పెడితే ఈ పొలాలన్నీ సన్నవడ్ల పొలాలు ఎండిపోయిన పొలాలన్నీ కూడా ఎవడి దుర్మార్గం ఇది నీది కాకపోతే నువ్వు తప్పు చేసి ప్రశ్నిస్తే నేను కొడతా బట్టలు కూడా తీస్తా నా ఇంట్లో బాధపడుతున్నారు ఇంట్లో బాధపడుతుంటే పబ్లిక్లో రాకు రాజీనామా చేసిపో ఇంట్లో వండుకో పబ్లిక్లో నిలబడి కాగితాలు ఇచ్చి రాసిచ్చి హామీలు ఇచ్చి మోసం చేసి ఇలా నన్ను తిడుతున్నారు మెచ్చుకునే పని చేస్తే మెచ్చుకుందరు ఎందుకు ఇవాళ కేసీఆర్ని గుర్తు చేసుకుంటున్నారు మళ్ళీ ప్రజలు పొరపాటు చేసినాం తప్పు చేసినాం అన్ని ఇచ్చినా కేసీఆర్ని వదులుకున్నాం ఈడేది ఎక్కిస్తున్నాడని చెప్పి వీనికే పోయినాం వీడు నట్టేట ముంచిండు అని చెప్పి ముత్తుకుంటున్నారు రైతు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే సిపిఐ నేత గుమ్మడి నరసయ్య కలిశారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన ముఖ్యమంత్రిని కలిశారు. రేవంత్ రెడ్డికి గుమ్మడి నరసయ్య ఒక లేఖను అందజేశారు. మాజీ ఎమ్మెల్యేను రేవంత్ రెడ్డి ఆప్యాయంగా పలకరించారు. ముఖ్యమంత్రిని కలవడానికి అవకాశం లభించడం లేదంటూ సుమారు 15 రోజుల క్రితం గుమ్మడి నరసయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని కలవడానికి పలుమార్లు వెళ్లినప్పటికీ గేటు వద్దే ఆపేస్తున్నారని ఆయన వెల్లడించారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ లభించడంతో ఈ రోజు ఆయన్ను కలిశారు. సికింద్రాబాద్ కు చెందిన వీసంశెట్టి యాదగిరి 100వ పుట్టినరోజు వేడుకలను ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. 1925లో జన్మించిన ఆయన 100 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు ప్రేమ్ సాగర్ వేడుక చేశారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పాల్గొని యాదగిరితో ఫోటోలు తీసుకుని సందడి చేశారు. కుటుంబ సభ్యులంతా ఒకచోట చేరి తన పుట్టినరోజు వేడుకగా చేయడం సంతోషంగా ఉందని యాదగిరి తెలిపారు. మా స్నేహితులు తమ్ముళ్ళు స్నేహితులు కామారెడ్డి నిజామాబాద్ సిరిసిల్ల వరంగల్ కరీంనగర్ సిటీల నుంచి ఒక 2 నుంచి చాలా వచ్చినందుకు వాడు చాలా కష్టపడి వచ్చినందుకు వాడిని మరి ధన్యవాదాలు. నా పేరు చెప్పి ఆగపల్లి ఇబ్రాహీంపట్నం తాలూకాలో ఆగపల్లిలో పుట్టాను. ఆగపల్లిలో పెరిగి ఆగపల్లిలో 3 రోజులు 4 రోజులు చదువుకొని ఆగపల్లికి వెళ్ళి అక్కడ ఆడదాల వ్యాపారం వ్యాపారం బట్టలు కావడం సినిమా చేసి అనేవాడిని. అక్కడ కొన్ని రోజుల తర్వాత హైదరాబాద్ సికింద్రాబాద్ వచ్చాము. సికింద్రాబాద్ షాక్ పెట్టాము. 2 రోజులు విడిపోయాము. విడిపోయిన తర్వాత మరి ఆర్డర్స్ కాబట్టి గొప్పగా వ్యాపారం చేస్తున్నాం. గొప్ప వ్యాపారాలు పేదవాళ్ళు ఈ సిమెంట్ చాలా సాయం చేశారు. ఉన్నాయన టీసీపీ సిమెంట్ చాలా పెద్ద వ్యాపారం చేశారు. చాలా బాగా సంపాదించారు. అక్కడి నుంచి శ్రీనివాసం వాళ్ళు వచ్చి శ్రీనివాసం మా నాన్నగారు 2 రోజులు మన్నగారు 20 రూపాయలకు గిరాయికున్నాం. మా నాన్న అందరి తమ్ముడు అందరికీ చేసారు. అందరికీ 8 రోజులు ఇచ్చారు. మా నాన్న 2 సభ్యులు అందరి వ్యాపారాలు చేసి కొన్ని మంచిగా చేసి కొన్ని రోజులు కొన్ని రోజులు కొన్ని కష్టాలను మొదలుపోయాము. మరి మంచిగా ఇప్పుడు అందరూ అన్నదమ్ములు నేను మొత్తం ముస్లిం పోయినాము. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని మిస్ యూనివర్స్ విక్టోరియా కెజార్ హెల్విన్ దర్శించుకున్నారు. డెన్మార్క్ కు చెందిన ఆమె భారతీయ సంప్రదాయం ప్రకారం చీరకట్టుకుని ఆలయానికి వచ్చారు. ఆమెకు అధికారులు స్వాగతం పలికారు. స్వామివారికి విక్టోరియా ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు ఆమెకు వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఎట్టకేలకు సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య. అసెంబ్లీ ప్రాంగణంలో సీఎంను కలిసిన గుమ్మడి నరసయ్య. మాజీ ఎమ్మెల్యేని ఆప్యాయంగా పలకరించిన సీఎంను కలిసేందుకు అవకాశం ఇవ్వడం లేదంటూ ఇటీవల నరసయ్య ఆవేదన. వైవి సుబ్బారెడ్డి తల్లి పార్థివ దేహానికి నివాళులర్పించిన జగన్. నిన్న తెల్లవారుజామున తుది శ్వాస విడిచిన సుబ్బారెడ్డి మాతృమూర్తి. మేదరమెట్టలోని సుబ్బారెడ్డి నివాసానికి వెళ్లిన జగన్. సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చిన జగన్.
RRR గురించి కీలక అప్డేట్ ఇచ్చిన కోమటిరెడ్డి 2 నెలల్లో RRR పనులు ప్రారంభించేందుకు గడ్కరీ హామీ ఇచ్చారన్న కోమటిరెడ్డి 3 నుంచి 4 ఏళ్లలో పనులు పూర్తి చేస్తామని వెల్లడి. ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ రూపురేఖలు మారిపోతాయని వ్యాఖ్య. విశాఖలో AI స్పోర్ట్స్ యూనివర్సిటీలు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామన్న నారా లోకేష్ 2016లో ప్రైవేటు యూనివర్సిటీల బిల్లు తీసుకొచ్చామని అందులోని లోపాలు సరిదిద్ది కొత్త చట్టం తెస్తామన్న మంత్రి. మంత్రి ఉత్తమ్ సూర్యాపేటకు SRSP నీళ్లు తీసుకురావాలన్న జగదీష్ రెడ్డి. మంత్రి అలా చేస్తే ఆయన కాళ్లు కడిగి ఆ నీళ్లు తన నెత్తిన పోసుకుంటానని ప్రకటన. పరిపాలన చేతకాక కాంగ్రెస్ వాళ్ళు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ఫైర్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్ష్యం టీవీ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మంచితనం న్యూస్.